దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి 2025 సంవత్సరంలో తులారాశి వారికి జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని దివ్య డైమండ్స్లో గ్రూప్ ఆఫ్ ఆస్ట్రాలజిస్ట్ ఉన్నందువల్ల మీకు ఒక జిస్ట్ లాగా చెప్పడం జరుగుతుంది. అండ్ దీని ప్రకారం కూడా చాలామంది ఫాలో అవుతున్నారు. అండ్ ఏదైనా డౌట్ ఉంటే డైరెక్ట్గా వస్తున్నారు. మళ్ళీ వాళ్ళ హారోస్కోప్, ఇండివిజువల్ హారోస్కోప్ చూసి అండ్ మళ్ళీ వాళ్ళకు ఇదే రత్నాలు పడుతుందా, ఇప్పుడు మేము చెప్పిన ప్రెడిక్షన్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా, ఒకవేళ మ్యాచ్ కాకపోతే ఏంటి. ఎందుకంటే ఇండివిజువల్ హారోస్కోప్, ఇప్పుడు నేను చెప్పేది మే నెలలో ఎండలు ఉంటాయి, వేడి ఎక్కువ ఉంటుంది విపరీతంగా, డిసెంబర్ మంత్లో విపరీతంగా చలి ఉంటుంది అన్నది ఇలాగ మనకు రాశి ప్రకారంగా తెలుస్తుంది. దాంట్లో కూడా సో ఇప్పుడు సమ్మర్ ఉంటుంది, వింటర్ ఉంటుంది, అతిగా ఉంటుందని చెప్తాం కదండి. దాంట్లో కూడా ఇప్పుడు మనము ఆ అతిగా ఉన్న దాంట్లో కూడా మనం ఎలా తప్పించుకోవచ్చు అన్నది మన ఇండివిజువల్ హారోస్కోప్ చెప్తుంది. ఎప్పుడైనా మనం ప్రకృతితో మనం చాలా వరకు జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ప్రకృతి నియమాలకు ప్రతి ఒక్కరూ తల వంచాల్సి వస్తుంది. సో దానికి అనుకూలంగా మనము ఎలాంటి ప్రయత్నాలు చేసుకోవాలనేది ఇక్కడ శాస్త్రం చెప్తుంది. ఇక్కడ ముఖ్యంగా తులారాశి వారికి యోగించే గ్రహాలు ఏంటంటే బుధగ్రహము, శుక్రగ్రహం, శనిగ్రహం. ఈ గ్రహాలు యోగకరంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏంటంటే వాక్శుద్ధి, వాక్చాతుర్యం పెరుగుతుంది. సింగింగ్లో ఉండేవారికి కానీ, ఈ లెక్చరర్స్ కానీ, ఈవెన్ సినిమా డైరెక్టర్స్ కానీ, ఆర్టిస్టులకు కానీ చాలా వరకు బాగుంటుంది. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు కూడా బిజినెస్ బాగుంటుంది. కొత్త తరాలు బిజినెస్ బాగా చేస్తారు, ఎక్స్పెన్షన్స్ అవి చేస్తారు. ఇకపోతే శుక్రుడు యోగకారకంగా ఉన్నాడు కాబట్టి అండ్ ఫ్యామిలీ లైఫ్ చాలా వరకు బాగుంటుంది. భార్యాభర్తల మధ్య గొడవలు ఏమైనా ఉంటే తగ్గిపోతాయి. కాంట్రవర్సీస్ ఏవైతే ఉన్నాయో విడాకుల వరకు ఉండే వాళ్ళు కూడా అలాంటివన్నీ కొంతవరకు యోగరకంగా ఉన్నాయి కాబట్టి మళ్ళీ కలిసిపోతారు, కొంచెం దూరంగా ఉన్న వాళ్ళు కూడా. ఈ విధంగా ఉంటుంది. శని కూడా యోగకారకంగా ఉన్నాడు కాబట్టి ఒక రియాలిటీలు పెడతారు, అంటే ఫ్యాంటసీస్లో పోడు. కొందరు ఎక్స్ట్రా ఆలోచించి ఇబ్బందుల పాలైపోతారు, రియాలిటీలు ఆలోచిస్తారు. సో ఈ విధంగా ఇన్ని గ్రహాలు యోగకారకంగా ఉన్నాయి. అదే విషయంలో ఇక్కడ రక్షణ, మిలిటరీ రంగంలో ఉన్నవారు కూడా చాలా వరకు లాభదాయకంగా ఉంటుంది. అండ్ రుణాల సమస్యల నుండి బయటపడిపోతారు. పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తయిపోతాయి. కుటుంబంలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. అండ్ మానసికంగా ప్రశాంతత ఏర్పడుతుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా కొత్త పదవి బాధ్యతలు ఏర్పడతాయి. భాగస్వామి వ్యాపారాలు అనుకూలంగానే ఉంటాయి. అండ్ కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. ప్రభుత్వ రంగానికి సంబంధించిన పోటీ పరీక్షలు కూడా అనుకూలమైన సమయం అని చెప్పాలి. విద్యార్థులు అండ్ గవర్నమెంట్ పరీక్షలు అలాంటివి ఉంటే చాలా వరకు ఉత్తీర్ణతలు అయ్యే అవకాశం ఉంది. ఇకపోతే స్వల్ప దోషం ఏంటంటే ఇక్కడ సంతాన విషయంలో కొన్ని చికాకులు తప్పవు. అండ్ మే నెలలో ఆర్థిక పరంగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కొద్దిగా తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా కొన్ని చికాకులు తప్పవు. అది కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సంవత్సరం మే తర్వాత భాగస్వామితో కూడా విభేదాలు వచ్చే అవకాశం ఉంది. సో ఈ విధంగా కొంచెం స్వల్ప దోషము, దాని ఎఫెక్ట్ అన్నది ఈ విధంగా కనబడుతుంది. ఇకపోతే అనుకూలమైన తేదీలు ఏంటంటే 5, 6, 14, 15, 23, 24 మోస్ట్ సూటబుల్ డేట్స్ కానివి ఏంటంటే 3, 4, 7, 12, 13, 16 సూటబుల్ కావు. ఈ తేదీలను మీరు అవాయిడ్ చేస్తూ పైన చెప్పిన తేదీలను మీరు అనుకూలాన్ని తీసుకుంటూ, తర్వాత ధరించాల్సిన రత్నాలు మాత్రము జాతి పచ్చ అండ్ బ్లూ జాగర్ డైమండ్, ఈ 2 రత్నాలు ధరించాలి. సో ఈ 2 రత్నాలు ధరిస్తే నిజంగా ఆటోమేటిక్ కూడా మన లోపల రత్నాలు, మంచి రత్నాలు, ఒక ప్రభావితమైన రత్నాలు పెట్టుకుంటే ఆలోచన విధానం మారుతుంది, థింకింగ్ ప్యాటర్న్ మారుతుంది. అది చాలా విషయంలో ప్రూవ్ అయిన విషయం అండి. నిజంగా ఇప్పుడు చరిత్రలో రత్నాలు రాజులు ఎందుకు ధరించేవాళ్ళు అంటే హ్యూమన్ క్యాపబిలిటీస్ పెరుగుతాయి. చిన్న ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మనిషి ఒక 1/2 కిలోమీటర్ వరకే డిస్టెన్స్ చూడగలుగుతాడు, 1 కిలోమీటర్ దాన్ని చూడలేడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఒక బైనాక్యులర్స్ ద్వారా 1 కిలోమీటర్ కాదు 10 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు దాన్ని కూడా చూడగలుగుతున్నాం. అంటే ఎక్స్ట్రా సమ్ ఎక్విప్మెంట్. అలాగే రత్నాలు ఏం చేస్తాయి అంటే హ్యూమన్ క్యాపబిలిటీని స్టిమ్యులేట్ చేస్తాయి. అండ్ మన లోపలనే ఉంటాయి చాలా వరకు. అసలు నిజంగా చెప్పాలంటే మేధాశక్తి ఇంతవరకు ఐన్స్టీన్ ఎవరో చెప్పినట్టు నాట్ ఈవెన్ 8% మేధాశక్తి ఇంతవరకు మనిషి వాడలే. అంత మేధాశక్తి అనేది ఉంటుంది. అంతవరకు మనిషిని స్టిమ్యులేట్ చేయాలి, సాధన చేయాలి, అప్పుడే కానీ మనిషి లోపల నుండి రాదు. యోగా కూడా అలాంటిదే. చూడండి, మనిషి 2 కాళ్ళు ఉంటాయి, కాకపోతే ప్రతి జంతువు ఆకారం అంత ఫ్లెక్సిబిలిటీ యోగాలో మనం చేయొచ్చు. అంటే మనిషి ఫ్లెక్సిబిలిటీ ఎంతవరకు ఉంటుందంటే ఇన్ఫినిట్ లెవెల్లో ఉంటుంది. అంతే యోగం అంటే యోగం అసలు నీరు లేకుండా గాలితోని కూడా ఎన్నో సంవత్సరాలు బతికేంత అవకాశం ఉంటుంది.
అదంతా యోగంలో ప్రక్రియ. సో అట్లాగా మనిషి ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా ఎనార్మస్గా ఉంటుంది. సో అవన్నీ నిజంగా ఆ హిడెన్ క్రియేటివిటీ అనేది రత్నాలు చాలా వరకు స్టిమ్యులేట్ చేస్తాయి. ఇది ప్రూవ్ అయిన విషయం అండి. లేకుంటే ఇంత కోట్ల రూపాయల రత్నాలకు ఉండవు, ప్రపంచవ్యాప్తంగా ఉండదు. చూడండి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏ ప్రపంచంలో ఉన్న ఏ దేశ రాజైనా తీసుకోండి, ఇప్పుడు కింగ్డమ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, బ్యాంకాక్ అనండి, నేపాల్ అనండి, బ్రూనే అనండి, అదర్ ఏవైతే కింగ్డమ్ మిడిల్ ఈస్ట్ అనండి, ఇవన్నీ కింగ్డమ్ కంట్రీస్. అక్కడ డెమోక్రసీ ఉండదు. ఈ కింగ్డమ్ కంట్రీస్లో ప్రతి ఒక్కరు రత్నాలు ధరించిన రాజు కనపడరు. ఎందుకంటే హ్యూమన్ క్యాపబిలిటీస్ని అది పెంచుతాయి. మీరు అలాంటివి, నేను 100 కోట్ల విషయం కాదు, లక్షల విషయం కూడా కాదు, మీ ప్రతి ఇండివిజువల్ యథాశక్తి పూజ ఎట్లా మనం చేస్తామో అలాగే మీ క్యాపబిలిటీ ప్రకారం మీకు సూటబుల్ రత్నాలు, ఇప్పుడు దివ్యా డైమండ్స్ డైరెక్ట్గా మైనింగ్ నుండి ప్రొక్యూర్ చేస్తున్నందువల్ల ఒక మినిమం బడ్జెట్లో 10-20 వేల రూపాయల బడ్జెట్లో ఒక స్వచ్ఛమైన జాతి రత్నము, సర్టిఫైడ్ రత్నాన్ని మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. అలాంటి రత్నమే మనకు నిజంగా మనిషి క్యాపబిలిటీస్ను అండ్ ఎన్హాన్స్మెంట్ అనేది జరుగుతుంది. ఇది నేను ప్రాక్టికల్గా R&D బేసిస్లో, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో భాగంగా ఏ రత్నం మనిషికి ప్రభావితంగా ఉంటుందన్నది చాలా రీసెర్చ్లో భాగంగా ఇట్స్ మై పర్సనల్ ఇంట్రెస్ట్. దివ్యా డైమండ్స్ కొన్న ప్రతి ఒక్కరికి ఆ ఎఫెక్ట్ అందాలని ఇంత రీసెర్చ్ ఆధారంగా మీకు చెప్పడం జరుగుతుంది. అండ్ మీరు కూడా ఫీల్ ఫ్రీ టు కమ్ టు దివ్యా డైమండ్స్ అండి. మాదాపూర్ హెడ్ ఆఫీస్, నో హాలిడే అట్ మాదాపూర్. అండ్ ల్యాబొరేటరీ ఉంటుంది అండ్ అన్ని రకాల రత్నాలు ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయి. లోయెస్ట్ కూడా ఉంటుంది, ద కాస్ట్లీయెస్ట్ కూడా ఉంటాయి. మీరు ఎప్పుడు భయపడద్దు, కాస్ట్లీ ఉందని అనుకోవద్దు. మీకు లోయెస్ట్ కావాలంటే లోయెస్ట్ ఇస్తాం మీ బడ్జెట్ ప్రకారం. కాకపోతే ఉన్నంతలో ఒక జాతి రత్నమే ఉంటుంది అండ్ సర్టిఫైడ్ అండ్ ఎఫెక్టివ్ రత్నమే ఉంటుంది. అంతవరకు అయితే మేము అక్కడెక్కడ వైలేట్ చేయం. తక్కువ ఇచ్చాం కదా అనే అట్లా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే లైట్తో కంపేర్ చేస్తూ రత్నాల ఎఫెక్ట్ అనేది, ఇప్పుడు ఇంత పెద్ద రూమ్కి ఒక 100 వాట్ బల్బ్ అవసరం అనుకోండి, 100 వాట్ మీరు పెట్టుకోలేరు. ఒక 20 వాట్ బల్బ్ అయినా లైట్ ఇస్తుంది. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. అలాగా ఒక మినిమం క్వాలిటీ, ఒక 10-20 వేల రూపాయలు పెట్టుకునే రత్నమైనా ఎవరైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక క్లర్క్ అయినా ఒక మంత్ శాలరీ కాదనుకుంటే ఒక జీవితానికి సరిపడా, జీవితానికి అదృష్టాన్ని ఇచ్చే ఒక మంచి రత్నాన్ని పెట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి మేము అంత ఇదిగా అలా ప్రతి ఒక్కరికి అందే విధంగా కూడా రత్నాలు ఇప్పుడు సేకరించి అసార్ట్ చేసి ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. ఇంకే వివరాలు కావాలన్నా దివ్యా డైమండ్స్ సంప్రదించండి.